ములుగు జిల్లా మేడారంలో జరగబోయే మహా జాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్, డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ త్రిపాఠితో కలిసి మేడారంలో చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మంచి నుండి క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. అనంతరం మేడారంలోని సమ్మక్క భవనంలో అధికారులతో సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. జాతరలకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తులు ఇప్పటి నుండే అధికంగా వస్తున్నందున పూర్తయిన పనులు అందుబాటులోకి తేవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, ఫ్లడ్ లైట్లు, త్రాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని, ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. స్టాళ్ల వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనులలో వేగం పెంచి చక్కగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. సివిల్ పనులు మరో 7 రోజుల్లో పూర్తి కానున్నట్లు, రద్దీ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో ఫ్లడ్ లైట్లు, బ్యాటరీ ట్యాప్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని, వీవీఐపీ పార్కింగ్ కేంద్రం మధ్య రోడ్ను చదును చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక మంచి పేరుతో సైన్ బోర్డు, గేట్, అన్ని కార్లు పార్కింగ్ చేయొచ్చు వివరాలు ప్రదర్శించాలని అన్నారు. జంపన్న వాగులో లోతున్న ప్రాంతాలు గుర్తించి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక లెవెలింగ్ సక్రమంగా చేయాలని అన్నారు. అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్యం కొరకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో మినీ అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. విధులు దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు జాతర మధుర జ్ఞాపకంగా ఉండాలన్నారు. ఎవరికి కేటాయించిన విధులు వారు సమర్థవంతంగా నిర్వర్తించాలని డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి అన్నారు. భారీ కేటింగ్ ఏర్పాట్లో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. భక్తులకు సౌకర్యార్థం ప్రతి చోట సైన్ బోర్డులు, సలహాలు, సూచనలు ఇచ్చి అధికారులు ఒక టీంలా పనిచేసి జాతరను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శబరీష్, ఐటీడీఏ అంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమ్మక్క సారాలమ్మ అమ్మవారి ఆశీస్సులతోటి మరి డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరం కలిసి మరి ప్రభుత్వం శాంక్షన్ మంజూరు చేసిన 75 కోట్లు పైబడిన అమౌంట్తో కూడా 21 డిపార్ట్మెంట్స్ వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులతోటి ఇక్కడ చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. దీని సందర్భంగా ఇప్పటికే సీఎం గారి ఆదేశానుసారం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మంత్రివర్యులు, అదేవిధంగా సీతక్క మేడం గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారు నలుగురి ఆధ్వర్యంలో, మరి సిఎస్ గారి ఆధ్వర్యంలో వివిధ స్పెషల్ సిఎస్లు, సెక్రటరీలు అందరూ ఒక సమీక్షా సమావేశం హైదరాబాద్ లెవెల్లో పెట్టి మరి అందరికీ దిశా నిర్దేశం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకొని వాటిని మరి భక్తులకు సౌకర్యంగా వెంటనే పూర్తి చేయమన్నారు. ఆ ఆదేశానుసారం ట్రైబల్ డిపార్ట్మెంట్ని సమన్వయం చేయమన్నారు. ఆ విధంగా ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసి మరి వివిధ పనుల పురోగతిని చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా అడ్వాన్స్గా, ఎప్పుడు లేనంటే అడ్వాన్స్గా పనులు జరుగుతూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం వారి సమన్వయం చేసుకుంటూ మరి అక్కడ ఆదేశానుసారం ఇక్కడ బాగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనుల పురోగతి కూడా చాలా బాగుంది. సో వారికి కూడా మరి అక్కడక్కడ మనం వాళ్ళు చేసిన పనులు అయితే చూస్తూ ఉన్నాం. చాలా ప్రమాణంగా ఈసారి మరి సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఈరోజు పనులు కూడా ఇంకొక వారం రోజుల్లో, వారం 10 రోజుల్లో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నారు. సో ఈ పనులన్నీ పూర్తయి మరి ఈసారి జాతర చాలా బాగా జరిగే విధంగా మరి చేస్తామని చూస్తాము. ఈ పనులు కూడా పురోగతిలో సార్ ఈ 75 కోట్ల దాకా తర్వాత అందులో ఇప్పుడు ఇది ఆ పాయింట్ 534 ఆ బిల్డింగ్ సార్ కొద్దిగా కలర్ అవుతున్నాయి.
ఇందులో ఏది ఐడెంటిఫై వైట్ కలర్ వేసుకుని ఆపోజిట్ ఈ లెవెల్కి 3 ఫీట్ లంకవరం నుంచి నీళ్ళు ఇంకొక 2-3 డేస్ రైట్ లాగా కాకుండా అప్ అండ్ డౌన్ చేస్తుంది ఇది రెండే సార్ రెండు ఈక్వల్ లెవెల్ రెండు కింద పాయింట్ 8 2